జూలై 11, 12, 13 తారీఖులలో వృశ్చిక రాశివారు మీ పక్కనే ఉండి మీకు వెన్నుపోటు పొడవాలని ఒక వ్యక్తి చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు? అసలు ఆ వ్యక్తి మీకు ఎందుకు పక్కనే ఉండి వెన్నుపోటు పొడవాలి అని చూస్తూ ఉన్నారు నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అంటే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చిన్న వయస్సు నుండే అత్యంత ఎక్కువగా కష్టాలను అనుభవించిన వ్యక్తులు, కష్టాలంటే ఏంటో తెలిసిన వ్యక్తులు, మీ జీవితంలో కష్టాలు ఎన్నో దాటుకొని ఒక మంచి స్థాయిలో నిలబడినటువంటి వ్యక్తులు. కష్టం విలువ మీకంటే బాగా ఎవరికీ తెలియదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి చిన్న వయస్సు నుండే కష్టపడుతూ మీ కుటుంబంలో సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తూ ఒక గొప్ప స్థాయిలో మీ కుటుంబాన్ని ఉంచినటువంటి వ్యక్తులు. అందువల్ల కష్టం విలువ, కుటుంబం విలువ మీకు చాలా ఎక్కువగా తెలుస్తాయి. అలానే అందరూ చదువుకునే వయస్సులో మీరు మాత్రం కష్టపడి పని చేసి సంపాదించాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు వెళతారు. మీరు అలా కష్టపడి కష్టం విలువ తెలిసిన వ్యక్తులు కాబట్టి మీ జీవితంలో మీకంటూ ఉండే కొన్ని ఆలోచనలు ఎలా ఉంటాయంటే, కష్టం విలువ తెలిసిన వ్యక్తులు కాబట్టి మీరు ఏ పని చేయాలి అన్నా 1-2 సార్లు ఆలోచిస్తారు. అలానే ఎవరైనా కష్టంలో ఉంటే ఆ వ్యక్తిని ఆదుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఎందుకు అంటే కష్టం విలువ మీరు ఎక్కువగా తెలిసిన వ్యక్తులు కాబట్టి కుటుంబ విషయాలను కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. కుటుంబంలో మీకంటూ ఏవైనా సమస్యలు ఎదురైనా, మీ కుటుంబంలో ఏవైనా బాధలు, సమస్యలు, కష్టాలు వచ్చినా ఖచ్చితంగా కూడా వాటన్నింటినీ మీరు చాలా బాగా అర్థం చేసుకోవటం జరుగుతుంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి బాధలు ఇంత అంతా కాదు. మీ జీవితంలో మీరు చాలా రకాల సమస్యలు మరియు చాలా రకాల బాధలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. అందువల్ల కష్టం విలువ, బాధల విలువ, మనుషుల విలువ, బంధాల విలువ, డబ్బు విలువ కూడా తెలుసు. అందుకని మీరు డబ్బుని ఎప్పుడూ కూడా వృధాగా ₹1 కూడా ఖర్చు చేయరు. ఎందుకంటే మీకు డబ్బు విలువ బాగా తెలుసు కాబట్టి. డబ్బు విలువ తెలిసిన వ్యక్తులు ఊరికనే ₹1 కూడా వృధాగా ఖర్చు చేయరు. అలాంటి వ్యక్తిత్వం ఈ రాశి వారిది. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మీకంటూ ఒక గొప్ప స్థాయి ఉండాలని ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఎవరికైనా హెల్ప్ చేస్తే మంచిది అనేటటువంటి దాన్ని వీరు బాగా నమ్ముతారు. అందువల్ల ఎవరైనా ఏదైనా సమస్యల్లో చిక్కుకున్న, ఆపదతో ఉన్నా సరే వీరికి తోచిన సహాయాన్ని చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా వీరు ముందుగా సమస్యను పరిష్కరించడానికి, వారికి సమస్య నుండి బయటకి తీసుకురావడానికి వీరు ఎక్కువగా శ్రమ పడుతూ మరియు కష్టపడుతూ ఉంటారు. అలానే వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఏదో ఒక రోజు వస్తుంది అని వీరు బలంగా నమ్ముతారు. అందుకే ప్రజెంట్ వీరు చేసే పనిలో ప్రతిఫలం అనేది లేకపోయినా ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుంది అని కష్టపడుతూ ఉంటారు. అది అక్షర సత్యం కూడా. మీరు కష్టపడుతూ వెళ్ళండి. దైవం పైన భారం వేయాలి. దైవాన్ని నమ్ముకోవాలి. దైవారాధన చేస్తూ ఉండాలి. అప్పుడు దైవం కనికరించి మన కష్టాన్ని చూసి ఏదో ఒక రోజు అత్యంత ఎక్కువగా ప్రతిఫలాన్ని ఇస్తుంది.
కానీ మీ మంచితనాన్ని, మీ చురుకుతనాన్ని, మీ మానవత్వాన్ని కొంతమంది ఓర్చుకోలేక మీకు అంటే మీపై ఎప్పుడు ఏడుస్తూ నరదృష్టిని పెడుతూ ఉంటారు. వారికి ఏంటంటే మీరు జీవితంలో ఎదగటం అస్సలు నచ్చదన్నమాట. మీ జీవితంలో మీరు కష్టపడి పైకి రావటం కానీ, మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని వస్తారు. కానీ ఆ కష్టాలేవి కూడా వారికి కనిపించవు. కేవలం మీరు ఎదుగుతున్నారు అనేటటువంటిది ఒకటి కనిపిస్తుంది. మీ ఎదుగుదల వెనుక ఇలా మీరు పడుతున్నటువంటి ఈ యొక్క కష్టం అంటే మీరు ఇప్పుడు సక్సెస్ ఏదైతే ఉందో దాని వెనక ఉన్నటువంటి దానిని ఎవరూ చూడరు. మీ సక్సెస్ని మాత్రమే చూస్తారు. కానీ సక్సెస్ కంటే ముందే మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో ఒడిదుడుకులను మరియు ఎన్నో అవమానాలను పడినటువంటి వ్యక్తులు. అవి ఎవరికీ కూడా కనిపించవు. కేవలం మీ యొక్క సక్సెస్ ఒక్కటే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరిని కూడా పట్టించుకోవద్దు. మీ గురించి, మీ మంచితనం గురించి తెలియనటువంటి వ్యక్తుల గురించి పొరపాటును కూడా మీరు పట్టించుకోకపోవటమే చాలా ఉత్తమం. ఈ వృశ్చిక రాశి వారు ఎవరిని కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే మీపైన ఏడ్చే వ్యక్తులు, మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు చాలా ఉంటారు. కానీ అలాంటి వ్యక్తుల గురించి పొరపాటును కూడా ఆలోచించొద్దు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడూ కూడా దృష్టిని తొలగించుకుంటూ ఉండాలి. దానికోసం అమావాస్య రోజుల్లో ఉప్పుతో లేదా ఉప్పు నీటితో దృష్టిని తీసి పడవేస్తూ ఉండాలి. దైవనామ స్మరణ, ఇష్టదేవత ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. కాబట్టి తెలియని వ్యక్తులను కావచ్చు లేదా మీ స్నేహితులకి అయినా మీ రహస్యాలను, మీ ప్రణాళికలను అస్సలు చెప్పొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.